మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క చంద్రగ్రహణం మార్చి 3వ తారీఖున ఏర్పడుతుంది. ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున మంగళవారం కేతుగ్రస్తంగా. సో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఆల్రెడీ పెట్టాం అనుకోండి. సో అయితే మెయిన్గా ఈ గ్రహణం వల్ల మధ్యమ ఫలితాన్ని పొందే రాశులు ఏంటి? సో మహా బాగుందని కాదు, లేకపోతే బాగాలేదని కాదు, మధ్యస్థానంగా ఉన్న రాశులు ఏంటి అనేది మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. సో ఏ సమయంలో ఏర్పడుతుంది, పట్టు విడుపు స్నానాలు ఎప్పుడు చేయాలి, ఏంటి, ఏ దేశాల్లో ఏర్పడుతుంది, అది మొత్తం మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో చేసుకుందాం. ఒకసారి చూడకపోతే అది కూడా చూడండి. సో మార్చి 3వ తారీఖున ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణం కేతుగ్రస్తంగా మధ్యమ ఫలితాన్ని ఇస్తున్న ఒక రాశి ఏంటంటే మనకి మెయిన్గా చూస్తే కనుక కర్కాటక రాశి మొదటిది. కర్కాటక రాశికి మధ్యస్థ ఫలితాన్ని ఈ గ్రహణం అనేది ఇవ్వబోతోంది. ఏదైతే కర్కాటక రాశికి ఇక్కడ మనకి మెయిన్ చూస్తే ద్వితీయ స్థానంలో ఈ గ్రహణం అనేది జరుగుతూ ఉంది. సో ఈ రాశికి మెయిన్గా ఏంటంటే అష్టమంలోనే రవి, కుజ, రాహు లాంటి పవర్ఫుల్ మెలిఫిక్స్ అన్నీ కూడా అష్టమ స్థానంలో ఉన్నాయి. ఆరోగ్య రీత్యా కావచ్చు, ఫైనాన్షియల్ రీత్యా కావచ్చు, ఫ్యామిలీ పరమైన విషయాల రీత్యా చాలా స్ట్రగుల్స్ అనేవి ఈ రాశి వాళ్ళు ప్రజెంట్ గురుబలం కూడా లేకపోవడం వల్ల ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అలాగే ఈ గ్రహణం కూడా మరీ కొంచెం మనకి నెగిటివ్ ప్లేస్లో ఉండుంటే సో పరిస్థితి కొంచెం మా ఏంట్రా బాబు దీనికి తోడు మనకి గ్రహణం కూడా వచ్చిందా అనుకునేటట్టు ఉండేది. బట్ మధ్యస్థంగా ఉండటం వల్ల ద్వితీయ స్థానం ముఖ్యంగా ఈ గ్రహణం పట్టడం అనేది ఎక్కువ మీ ఆలోచన అంతా కూడా ఫ్యామిలీ పొజిషన్ ఏంటి, మన ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, మనం ఎలా అంటే ఈ నెల నుంచి వచ్చే 3-4 నెలలు ఆర్థికంగా మనం ఎలా రాణించగలుగుతాం, ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మనం తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటి, ఇలా అనేకమైన ఆలోచనలు ఉంటాయి. కానీ దీనివల్ల మీకు పెద్ద చెడు జరిగే ఆస్కారం ఉండవు, మంచి జరిగే ఆస్కారాలు గ్రహణం వల్ల ఉండవు. కానీ అష్టమంలో ఉన్న రవి, కుజ, బుధ, రాహులు మాత్రం అష్టమ స్థానంలో ఉన్న వాటి ఇంపాక్ట్ అవి ఇస్తాయి. బట్ ఈ గ్రహణం వీళ్ళకి మధ్యం ఫలితాన్ని మాత్రమే ఇస్తాం. సో కాబట్టి వీళ్ళకి ఇంకొంచెం అదనంగా కొంచెం మంచి ఫలితాలు రావాలి అంటే గ్రహణానికి సంబంధించిన దానాలు ఏం చేయాలి, ఏమేం పాటించాలి, పట్టు విడుపు స్నానాలు ఏం చేయాలి, సో ఏ దేశాల్లో కనిపిస్తుంది మొత్తం మనం వీడియో చేసాం, ఇంట్రడక్షన్ వీడియో. అది ఫాలో అయ్యి చక్కగా దానికి సంబంధించి ఆ గ్రహణం సమయంలో ఏం చేసుకోవాలో అది చేసుకుంటే మీకు చక్కగా ఈ గ్రహణం కూడా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఇవ్వకుండా ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. సో ఇక మార్చి 3వ తారీఖు ఈ యొక్క చంద్రగ్రహణం మధ్యమ ఫలితాన్ని ఇచ్చే మరొక రాశి చూస్తే మేష రాశి. మేష రాశి వరకు చూస్తే ఇది పంచమ స్థానంలో ఏర్పడతా ఉంది. సో త్రికోణ స్థానమైన, లక్ష్మీ స్థానమైన ఈ స్థానంలో యాక్చువల్గా ఈ యొక్క గ్రహణం ఏర్పడటం. బట్ మేషరాశి వరకు చూస్తే రవి, కుజ, బుధ, రాహు లాంటి గ్రహాలని లాభస్థాన సంచారంలోనే, లాభస్థానం సంచారంలో పరమ పాప గ్రహాలని గ్రహాలు ఉండడం చాలా మంచిది. కుజుడు కానీ రవి కానీ డెఫినెట్గా కొంతవరకు గెయిన్ మీకు గుర్తింపు ఇవ్వడానికి ఎక్కువ ట్రై చేస్తారు. సో ఈ గ్రహణం కూడా మధ్యమ ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంటాం వల్ల మధ్యమ ఫలితాన్ని మనకి ఇస్తుంది. కాబట్టి సో దీనివల్ల మనకి నెగిటివ్గా జరిగే ఆస్కారాలు కూడా లేవు, అలానే బాగా జరిగే ఆస్కారాలు కూడా లేవు. బట్ ఏంటంటే కొంచెం మీరు పెట్టుకున్న ఈ గెయిన్స్, ప్రాఫిట్స్ విషయంలో కానీ, రికగ్నేషన్, గుర్తింపు విషయంలో కానీ, సంతానపరంగా మీరు ఆలోచించే ఆలోచనల విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో సో ఏం జరగబోతుంది ఏంటి అనే ఒక రకమైన ఇంటెన్షన్ అనేది మాత్రం ఈ గ్రహణం మీకు కలిగజేసే ఆస్కారాలు ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ఈ గ్రహణం ఇక్కడ మీరు పర్టికులర్గా మార్చి 3న ఏర్పడుతుంది. ఇక్కడ మీరు చేసేవి, తీసుకునే డెసిషన్స్, లేకపోతే మీరు చూపించే క్రియేటివిటీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వర్క్ అండ్ ప్రొఫెషన్లో కానీ బయట కానీ సో మీకు నచ్చుతాయి. కానీ బయట వాళ్ళకి నచ్చే ఆస్కారాలు మీరు చేసిన వర్క్ చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల పోయిందేం లేదు, వచ్చిందేం లేదు. ఎవడో నా వర్క్ ఎవరికి నచ్చితే నాకేంటి అనుకున్న వాళ్ళకైతే సో అంటే అంతర్జాత మెప్పు పొందించుకోగలగడం కొంచెం బెటర్ ఐడియా. బట్ ఏంటంటే గ్రహణం ఇలా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఎవరు నన్ను మెచ్చుకుంటే మెచ్చుకోపోతే ఏంటి అలా ఉంటారు అంతే. సో ఈ గ్రహణం మధ్యం ఫలితాన్ని ఇస్తే ఇంకొంచెం మీకు బెనిఫికబుల్గా మీకు యోగించాలంటే ఆ గ్రహణ సమయం ఎప్పుడు ఏర్పడుతుంది, పట్టు విడుపు స్నానాలు ఏం చేయాలి, టైంలో ఏం చేస్తే బాగుంటుంది, దానాలు ఏమి ఇస్తే బాగుంటుంది, ఏ దేశాల్లో కనిపిస్తుంది మొత్తం వీడియో చేసి ఇంట్రడక్షన్ చక్కగా ఆ వీడియో మీరు ఫాలో అయ్యి చేసుకోవాల్సినవి ఇంకా కరెక్ట్గా చేసుకుంటే చక్కగా ఇంకా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మధ్యం ఫలితం ఉన్నా కూడా మేష రాశి వాళ్ళకి ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఇక మార్చి 3వ తారీఖున ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణం ముఖ్యంగా మధ్యమ ఫలితాన్ని ఇవ్వబోతున్న మరొక రాశి. ఇక్కడ మనం చూస్తే కనుక ఇది కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి కూడా ఈ యొక్క గ్రహణం సప్తమ స్థానంలో ఏర్పడుతుంది. ఇది ఒక కేంద్ర స్థానం, యాక్చువల్గా సప్తమ స్థానంలో ఏర్పడుతుంది.
సో ఈ సప్తమ స్థానంలో ఈ గ్రహణం ఆల్రెడీ రాశిలోనే వీళ్ళకి రవి, కుజ, బుధ, రాహుల్ లాంటి గ్రహాలను ఏవి యోగించే గ్రహాలు కాదు. సో రాశిలోనే ఒక రకమైన ఒత్తిడి, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, ఇంకో రకమైన ఆరోగ్యానికి సంబంధించి ఏంటి, లేకపోతే మీకు బాసెస్ నుంచి కానీ కొంచెం పవర్ స్ట్రగుల్ లాంటిది కానీ ఏర్పడటం మనం గమనించవచ్చు. ఇలాంటి సమయంలో సప్తమ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడటం, ముఖ్యంగా రాశిలో ఉన్న అన్ని గ్రహాలు 7th హౌస్నే చూస్తాయి. సో కాబట్టి ఇది మధ్యస్థంగా ఉంది కాబట్టి ఇక్కడ మీ యొక్క ఫ్రెండ్స్ రూపంలో కావచ్చు, క్లోజ్ రిలేషన్స్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ భార్యాభర్తల మధ్య లైఫ్ పార్ట్నర్ మధ్య కావచ్చు, వ్యాపారంలో బిజినెస్ పార్ట్నర్కి వ్యాపారంలో తీసుకునే డెసిషన్స్కి సంబంధించి ఈ గ్రహణం అనేది ఇంపాక్ట్ చూపించే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ రాశిలో ఉన్న అన్ని గ్రహాలు కూడా సప్తమ స్థానాన్ని చూస్తున్నాయి. సో కాబట్టి మెయింటైన్ రిలేషన్షిప్ని, అంటే ఏంటంటే క్లోజ్ రిలేషన్స్, మీ ఫ్రెండ్స్ అయినా, నైబర్స్ అయినా, లేకపోతే ఎవరైనా సరే, ఇక్కడ సహోద్యోగులు కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, బిజినెస్ పార్ట్నర్ ఎవరైనా, వీళ్ళతో కొంచెం బ్యాలెన్స్డ్ రిలేషన్ని మెయింటైన్ చేయడానికి ఎక్కువగా ట్రై చేయాల్సిన అవసరం ఈ గ్రహణం సమయంలో మనకు కనిపిస్తుంది. ఈ గ్రహణం పట్టడం వల్ల మన మానసికమైన ఆలోచన వీటి విషయాల్లో కొంచెం తీసుకునే డెసిషన్స్ విషయంలో సరిగ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మధ్యం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇది దీనివల్ల చెడు జరగదు, మంచి జరగదు, మధ్యస్థం ఉంటుంది. సో ఇలాగ వ్యాపార పరంగా కానీ ఇలాంటి మనం చెప్పుకున్న వీటి విషయాల్లో కొంచెం మీకు ఇంకా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ రావాలంటే గ్రహణ సమయం ఎప్పుడు జరుగుతుంది, ఏ నియమాలు పాటించాలి, ఏ దానాలు ఇస్తే మంచిది, ఏ దేశాల్లో కనిపిస్తుంది, మొత్తం వీడియో అంతా చేసాం. అది పర్టికులర్గా మీరు ఫాలో అయితే ఇలాగ మ్యారిటల్ లైఫ్లో అయినా, బిజినెస్ పార్ట్నర్షిప్లో అయినా, కాంట్రాక్ట్ విషయాల్లో అయినా, ఇతరత్ర వీటి విషయాల్లో మీకు ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ జరగకుండా ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్, మధ్యస్థంగా ఉంది కాబట్టి బెటర్మెంట్ రిజల్ట్స్ మీకు పొందే ఆస్కారాలు కరెక్ట్గా ఈ నియమాలు పాటించడం వల్ల ఉండే ఆస్కారం ఉంటుంది. సో ఇక ఈ చంద్రగ్రహణం మార్చి 3వ తారీఖున కేతుగ్రస్తంగా ఏర్పడుతుంది. మధ్యమ ఫలితాన్ని ఇచ్చే మరొక రాశి ధనుర్రాశి. ఇక్కడ ధనుర్రాశికి మనం చూస్తే కనుక ఈ గ్రహణం భాగ్యస్థానం, ఇంకో త్రికోణ స్థానం అయిన భాగ్యస్థానంలో ఏర్పడుతుంది. సో భాగ్యస్థానమైన ఈ త్రికోణ స్థానంలో ఈ గ్రహణం జనరల్గానే ఏర్పడటం ఏంటంటే, ఈ రాశికి 3వ స్థానంలో రవి, కుజ, రాహు లాంటి పవర్ఫుల్ మెలిఫిక్స్ ఉన్నాయి. మెలిఫిక్ ప్లానెట్స్ ఇన్ యువర్ మెలిఫిక్ హౌస్, పాపగ్రహాలని పాపస్థానంలో ఉన్నాయి. సో దీనివల్ల ఈ రాశి వాళ్ళకి పోయింది ఏమీ లేదు. ఆ రవి, కుజులు లాంటి పవర్ఫుల్ మెలిఫిక్స్ 3వ స్థానంలో ఉండడం చాలా మంచిదే జనరల్గా. ఆ గ్రహాలన్నీ కూడా 9th హౌస్ని చూస్తున్నాయి. సో 9th హౌస్లో ఈ యొక్క గ్రహణం ముఖ్యంగా గ్రహణం పట్టడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ తీసుకునే నిర్ణయాల్లో ఇక్కడి నుంచి 3 నెలలు జాగ్రత్తగా ఉండటం కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్కి పెట్టే ఎఫర్ట్స్లో, చేసే కృషిలో సాధ్యాలు మీరు చూసుకోవడం అనేది చాలా మంచిది. మనీ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా, అదృష్టానికి ముఖ్యంగా ఫార్చ్యూన్ అండ్ లక్, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మీకు అదృష్టం ఎంత ఫేవర్ అవుతుందో దాన్ని మీరు లెక్కలో తీసుకోకుండా చేసే ప్రయత్నాల వల్ల అనవసరంగా ఇక్కడ స్ట్రెస్ మిగులుతుంది. సో ఇది మధ్యమ ఫలితాన్నే ఇస్తుంది. సో ఇది మధ్యమ ఫలితాన్నే ఇస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు చేసే లాంగ్ జర్నీస్ కావచ్చు, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్లో కానీ, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన తీసుకునే నిర్ణయాల్లో కానీ, సో సాధ్యాలు ఎంతవరకు సాధ్యం ఏంటి అనేది మనం బేరేజ్ వేసుకోకుండా చేసే ప్రయత్నాల్లో మనకు ఉపయోగం లేకపోతే వేస్ట్ కదా, స్ట్రెస్సే మిగులుతుంది. కాబట్టి భాగ్యస్థానంలో ఏర్పడుతుంది ఈ గ్రహణం కాబట్టి, 3వ స్థానంలో పరాక్రమ స్థానంలో ఉన్న గ్రహాలు బాగా యోగిస్తాయి కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్స్ మీరు ఎంత పెడితే అంత గ్రోత్ ఉంటుంది. కానీ ఏంటంటే ఇది ఎంతవరకు మనకి వర్కౌట్ అవుద్ది అని ఆలోచించకుండా, ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు, ఆలోచనాకారకుడు, గ్రహణం కేతువుతో పడుతుంది కాబట్టి ఆలోచన లేకుండా చేయటం వల్ల ఇది కలిసి వస్తుందో లేదో ఊరికే ఎఫర్ట్ పెట్టి ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుని, అలాగే గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఏ సమయాల్లో ఏర్పడుతుంది, ఏ నియమాలు పాటించాలి, ఏ దానాలు ఇస్తే మంచిది, ఏ దేశాల్లో ఇది కనిపిస్తూ ఉంది, మొత్తం దానికి సంబంధించి పూర్తి నియమాలు ఎలా పాటిస్తే బాగుంటుంది అనేది వీడియో చేశాం కాబట్టి అది కూడా మీరు ఫాలో అయ్యి ఎగ్జాక్ట్గా ఆ గ్రహణ సమయాల్లో చక్కగా అలా ఫాలో అవుతూ ముందుకెళ్తే మధ్యం ఫలితం ఇస్తుంది కాబట్టి ఇంకొంచెం మీరు బెటర్మెంట్ ఫలితాన్ని పొందే ఆస్కారాలు ఈ యొక్క ధనురాశి వారికి ఉంటాయి. సో మొత్తంగా ఈ గ్రహణం మధ్యం ఫలితాన్ని ఈ యొక్క రాశులకి అయితే ఇవ్వబోతూ ఉంది. సో ఒకసారి మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది ఏంటి అనేది ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో చేసుకున్నాం కాబట్టి మొత్తం ఫుల్ ఇంట్రడక్షన్ వీడియో, ఏ సమయంలో ఎక్కడ ఏ దేశాల్లో కనిపిస్తుంది అనేది ఆ వీడియో కూడా చూసుకుంటే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.